చరిత ధిక్కరుల వికృత ఘీకృతుల సహస్రపణ సంజరిత భూతృతుల కనులలోన కను బొమ్మలలోన అధరములోన వదనములోన గలసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన మీ తనువులోని అణువులోనని పదములనట్ల రాశీభూతంగా గుప్పించేశాడు శ్రీనారాయణుడి. ఇది ఎక్కడుంది అంటే దూర్జటి మహాకవి కాళహస్తీశ్వర శతకము శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం రాశాడు. ఆ మహాత్మ్యంలో ప్రమథనాథకని మొత్తం కూడా ఉంది. అంటే దాని కాపీ కూడా ఉంది కానీ దాని ప్రేరణగా శ్రీనారాయణ గారు రాశారు. మరి ఒక అద్భుతమైనటువంటి సంవిధాన తత్పరత ఉంది. మరి అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము అంటూ ఆ బృందావన గీతికను అద్భుతంగా అభివర్ణించేందుకు కథానాయకుడు ప్రేరేపిస్తున్నాడు. కథానాయకుడు సోమన్ బాబు వాణిశ్రీ అద్భుతంగా నటించినటువంటి ఈ సినిమాలోని గీతం. సుభాష్ గారు ఆనాడు గదర్ ప్రియశిల్పిగా చక్కమెక్కినవాడు. జానపద, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అన్ని గీతాలను ఆలోచించిన సమర్థుడు సుభాష్ గారు. వారికి స్వాగతం పలుకుతున్నారు ఈ గీతానికి.
మనోహరమైన గీతలవడిలో మంజుల నాదాన్ని సుస్వరంగా, సుశ్రావ్యంగా, పవిత్రంగా, నాదమయంగా, వేదమయంగా, తపోమయంగా, యజ్ఞమయంగా, దివ్య ప్రతిభాపూర్ణంగా, మంత్రముగ్ధ మహద్గానంగా అందించిన కవి, అటు కవి ఇటు మల్లు రవి. మరి ఆ కవి గారి అవార్డుని రవి గారికి అందించేటువంటి ఒక శుభతరుణం, ఒక శృంగాయమాన ఘట్టం. వారిరువురికి కూడా ఒక్కసారి అందరూ చప్పట్లతో జై హో